ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరమైన దేవుని మాటల ద్వారా మనం ఆదరించబడుతున్నాం. ఎంతో దేవుని మాటల ద్వారా చాలా అద్భుతంగా ప్రోత్సహింపబడి మన జీవితాల్లో మనం గొప్ప కార్యాలు చూడగలుగుతున్నాం. బలమైన రీతిలో దేవుని మాటలు మనల్ని అద్భుతంగా నడిపిస్తూ ఉన్నాయండి. చాలా విసిగిపోయి ఉన్నాం, పరిస్థితులను బట్టి చెదిరిపోయి ఉన్నాం, బాధలు, భయంకరమైన పోరాటాలు. ఇంకనూ మనం నడిపించబడుతున్నామంటే ఇది ఎవరి ద్వారా అంటే కేవలం దేవుని ద్వారానే, ఆయన మాటల ద్వారానే. మరి ఇంకెందుకు ఆలస్యం అండి? ఈ ఉదయం ఆలస్యం చేయకుండా ప్రత్యేకింపబడిన రీతిలో దేవుని మాటలు అందరం కలిసి ధ్యానిద్దాం. ఇది ప్రాముఖ్యంగా మీ అందరి కొరకు మేము భారం కలిగి ప్రతిరోజు భారం కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ధైర్యంగా ఉండండి. దేవుడు అద్భుతమైన రీతిలో మిమ్మల్ని బలంగా నడిపించబోతూ ఉన్నారు. ఇంకను ఆలస్యం ఎందుకు? ఈ ఉదయం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగును. ప్రైజ్ ద లార్డ్. అద్భుతకరమైన దేవుని మాటలు కదా. అవునండి, రాబోవు కాలమందు నీకు మేలు కలుగును అనే దేవుని మాటలు చాలా అద్భుతంగా ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఈ మాటల ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. రాబోవు కాలమందు నీకు మేలు కలుగును. చాలా భయంకరమైన పోరాటాలు, నిందలు, అవమానాలు, పరిస్థితులు చాలా. దీన్ని బట్టి అన్ని విషయాలు మీరు ఆగిపోయిన జీవితంతో మీరు ఉండొచ్చు. ఇంకా ఎప్పుడు నా జీవితంలో అనేకమైన కార్యాలు జరుగుతాయి, నేను ఊహించిన నేను ఏదైతే ఆశపడుతున్నానో ఆ కార్యాలు నేను చూస్తాను అన్నట్లుగా మీరు జీవితంలో మీరు ఎదురు చూస్తూ ఉన్నారు కదా. లేకపోతే కొన్ని పరిస్థితుల వల్ల ఇక నా జీవితం ఇంతేనేమో, నా పరిస్థితి ఇంతేమో అని అనుకున్న సందర్భాలు ఎన్నో మన జీవితాల్లో. అయితే నిశ్చయంగా ప్రభు అంటున్నారు, ఏ పరిస్థితిలో మీరు ఉన్నా ప్రభు అన్నారు, ఈ రోజున భయంకరమైన పోరాటాలు మీరు చూస్తున్నారేమో, కానీ రాబోవు కాలమందు మీకు మేలు కలుగును అనే దేవుని మాటలు ఉదయకాల సమయంలో మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు బలమైన రీతిలో మనందరితో మాట్లాడుతున్నారండి. రాబోవు కాలమందు మనకు మేలు కలుగును. పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా లేకుండా వ్యతిరేకమైన పరిస్థితులుగా మన జీవితాల్లో మనం చూస్తూ ఉండొచ్చు. అవి ఏమైనప్పటికీ ప్రభువు ప్రతి పరిస్థితులన్నిటినీ మన జీవితాల్లో ఏ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ఆ పరిస్థితులలో ప్రభువే మనకు తోడుగా ఉండి సహాయము చేసి మన జీవితంలో ఏ విషయాలైతే మనం బాధపడుతున్నామో ఆ విషయాల్లో దేవుడు మనకు మేలు చేయబోతూ ఉన్నారు. ధైర్యంగా ఉండండి. ఈ ఉదయకాల సమయంలో ఈ బలమైన మాటలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. మనుషులు మోసం చేస్తారేమో, అన్యాయం చేస్తారేమో, లేకపోతే మనుషులు మనల్ని చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి చాలా భయంకరమైన పరిస్థితులు మనం చూడాలని, లేకపోతే భయంకరమైన పోరాటాలు అనుభవించాలని కోరుకుంటూ ఉంటారు. కానీ దేవుడు అలా కాదండి. మన ప్రతి పరిస్థితిని మార్చే దేవుడు ఆయన. మన జీవితంలో అద్భుతం చేసే దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. పరిస్థితులలో దేవుడి తోడు ఎప్పుడు మనకు ఉంటది అని మరవకండి, జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు కూడా ఇన్ని రోజులు ఇంతవరకు నడిపించిన దేవుడు ఇకను నడిపించరా? మధ్యలో మన చేయి వదిలిపెట్టి వెళ్ళిపోతారు అనుకుంటున్నారా? లేదండి, మన చేయి వదిలిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు, మనకు తోడుగా ఉండే దేవుడు, ఇంకను బలంగా నడిపించే దేవుడు ఆయన. మనకు రాబో కాలమందు మేలు చేయబోతూ ఉన్నారు. ఎవరైతే నీ జీవితం అయిపోయింది, నీ బ్రతుకు అయిపోయింది, ఇంకా ఇంతే, నీ జీవితంలో ఇంకా ఏమీ లేదు అనే మాటలు మాట్లాడుతున్నారో, ఇదిగో వారి ఎదుటనే ప్రభు నిన్ను గొప్ప చేయబోతున్నారు. మనుషులు తలచిన కీడంతా కూడా నీకు మేలుకరంగా మారిపోబోతుంది. దేవుడు సహాయం చేయబోతున్నారు. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. దేవుడు గొప్ప కార్యం, గొప్ప కృపను చూపించబోతున్నారు. దానియేలు గారిని అందరూ నాశనం చేయాలనుకున్నారండి, పతనం చేయాలనుకున్నారు, ఓర్వలేకపోయారు కదా. కానీ నిశ్చయముగా చూడండి, కీడు చేద్దాం అనుకున్నారు. కానీ దావీదు గారి ఎదుట ఉన్న ఆ కీడు, మనుషులు తలచిన ఆ కీడును ప్రభు ఎంత మేలుకరంగా మార్చారంటే, ఆ కీడంతటిని మేలుకరంగా దేవుడు మార్చి అద్భుతమైన రీతిలో
దానియేలు సేవిస్తున్న దేవుడు గొప్ప దేవుడని ప్రజలు ఎరుగునట్లుగా దానియేలు గారిని దేవుడు ఉంచారండి. అదే రీతిగా నిన్ను కూడా ప్రభు ఉంచబోతున్నారు. ధైర్యపడకు, ఈ మాటలు పట్టుకో. ఏ పరిస్థితి అయినా, ప్రతి పరిస్థితులు ప్రభు మేలు చేయబోతున్నారు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో బలమైన మాటలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, చక్కని మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం అయ్యా. రాబోవు కాలమందు నీకు మేలు కలుగును అనే ఈ మాటలు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తూ ఉన్నాయి అయ్యా. ఇదిగోండి, ఎన్నో భయంకరమైన పోరాటాలు, ఇబ్బందులు, ఇరుకులు, నష్టాలు, కష్టాలు, బలహీనతలు అవి ఏవైనా నీవు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కాదు, మమ్మల్ని నడిపించే దేవుడవు. మా చెయ్యి పట్టుకొని అద్భుతంగా మా గమ్యాన్ని చేర్చే దేవుడిగా ఉన్నావు. మనుషులు మమ్మల్ని అయ్యా ఇదిగోండి బాధ పెట్టేవారే కానీ అయ్యా నీవు మాత్రం ఎన్నడూ మమ్మల్ని బాధ పెట్టే దేవుడవు కాదు, మా మంచిని కోరుకునే దేవుడవు. ఈ రోజున మనుషులు మమ్మల్ని అయ్యా ఇదిగోండి మా ఎదుట నిలబడి మమ్మల్ని నాశనం చేయాలనుకున్న వారి తలంపులన్నీ కూడా తారుమారు చేసే దేవుడవు. వారి తలచిన ప్రతి కీడు మాకు ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. ఏ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిలో మా ప్రియులు ఉన్నారో మీకు తెలుసయ్యా. ప్రతి పరిస్థితిలో మీరు తోడుగా ఉండండి, గొప్ప చేయండి, బలముగా నడిపించండి. ఎక్కడ కూడా ఎవరు కూడా అయా ఇదిగోండి బలహీనలు కాకుండా అన్ని విషయాలు బలపరచండి, ధైర్యపరచండి అయ్యా. ఇదిగోండి, ఎంతమంది అయితే చాలా భయంకరమైన పోరాటాలతో ఉన్నారో వారి పోరాటాలన్నిటికీ విడుదల కలుగును గాక. నేను నమ్మిన వారిని సిగ్గుపరిచే దేవుడో కాదు, తలగా ఉంచే దేవుడో ప్రభా. దానియేలు గారి జీవితంలో ఎన్నో పరిస్థితులు అలుముకున్నప్పటికీ, ప్రభా ఎదుర్కొన్నప్పటికీ నీవు మాత్రం తన పక్షాన నిలబడిన దేవుడుగా ఉన్నావు. మనుషులు అయా తన చుట్టూ ఉన్న వారందరూ కూడా అయా ఇదిగోని ఎన్నో పోరాటాలు తీసుకొచ్చారు, కానీ దానియేలుని ప్రభా మీరు అద్భుతమైన రీతిలో నిలబెట్టి ఉన్నారు. అదే రీతిగా నీవు ప్రభా ఇదిగోని మాకు మేలు చేసే దేవుడుగా ఉన్నావు, మాకు మంచి చేసే దేవుడుగా ఉన్నావు, మాకు తోడుగా ఉండే దేవుడుగా ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ప్రతి ఒక్కరిని మీరు బలముగా మీరు నడిపించండి. మా ప్రియులందరి జీవితాల్లో ప్రభా ఈ బలమైన మాటలు అందరి జీవితాలు నెరవేర్చబడును కాక, రాబోవు కాలమందు మేలు కలుగును కాక. సహాయము చేయండి, ప్రతి వ్యతిరేకతను తొలగించండి. రోజు చేసిన ప్రతి ప్రయత్నాల్లో వెళ్తున్న మార్గాలు మీరు తోడై ఉండండి, కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగోండి, ప్రతి విషయంలో మీరు తోడే ఉండండి. ఎక్కడైతే సమాధానం లేక, సంతోషం లేక, నెమ్మది లేక, అన్ని విషయాల్లో బాధపడుతున్నారో వాటి నుంచి విడుదల పరిచి కృప చేత నింపమని వేడుకుంటున్నాం. అలాగనే ప్రభా ఎంతమంది అయితే అనారోగ్యముతో ఉన్నారో మంచి ఆరోగ్యము, బలము, శక్తిని దయచేయండి. కృప కలుగును గాక, విజయం కలుగును గాక అయా. మీరు సహాయం చేయండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరికీ కూడా మీరు తోడే ఉండండి. నీ బలమైన సన్నిధి, బలమైన ప్రసన్నత ప్రతి ఒక్కరికి మీరు ఉంచండి, నడిపించండి బలముగా. ఇంకా నువ్వు ప్రభా ఇదిగో నీ నూతన సంవత్సరంలో బిడ్డలు అడుగు పెడుతూ ఉండగా గొప్ప కార్యాలు వారి జీవితంలో చూచుదురు కాక, నీ మహిమతో నింపండి. అలాగే ప్రభా ఎంతమంది అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు, ఉద్యోగాల కొరకు, గర్భఫలాలు లేక, ఆర్థిక ఇబ్బందులు, పోరాటాలు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో, కోర్టు సమస్యల మధ్యలో ఉండి అయ్యా నీ సహాయాన్ని కోరుతున్నారో, ఎవరైతే అయా వేదనలో ఉన్నారో వారందరికీ విడుదలను మీరు అనుగ్రహించి గొప్ప కార్యం జరిగించండి. రాబోవు కాలమందు వారికి మేలు కలుగును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. అంత చుట్టూ అన్యాయాన్ని వారు చూస్తున్నారేమో, కానీ నీవు న్యాయం చేసే దేవుడు, న్యాయముతో బిడ్డలను నడిపించండి, కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ప్రతి పనులలో, ప్రతి విషయాలు మీరు తోడే ఉండండి. అధికారులను అయ్యా ఇదిగోండి మీ ప్రభా ఇదిగోండి అధికారులకు మీరు తోడుగా ఉండండి ప్రభా. మంచి పరిపాలన చేసే ప్రభా ఇదిగోండి అయ్యా వారిగా ప్రభ బలముగా మీరు నడిపించండి. ప్రతి ఒక్క పొలిటీషియన్ని ప్రభ, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఉన్న వారు అయ్యా ప్రజలకు సేవ అందిస్తున్న వారి జీవితాల్లో మీరు వరకు తోడుగా ఉండండి అయ్యా. ఇంకా మంచి జ్ఞానం ఇచ్చి మంచి పరిపాలనలో ప్రజల్ని వారు నడిపించట కృప చూపించండి ప్రభా. ఇదిగోండి ప్రభా అందరి మధ్యలో ప్రేమను, సమాధానాన్ని, సంతోషాన్ని మీరు దయచండి. కుటుంబాలు, విడిపోయిన కుటుంబాలు, చెదిరిపోయిన కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్నిట్లో మీరు తోడే ఉండి నడిపించమని వేడుకుంటున్నాం. అలాగే మేము ప్రార్థిస్తున్నాం అయా విధవరాన్లను, అనాథులను, భయంకరమైన పోరాటాలతో ఉన్న వారిని అయా అందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క సేవకుని, ప్రతి ఒక్క సంఘాన్ని, ప్రతి ఒక్క విశ్వాసిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. బలమైన నీ పని అయా చేయుట కృప చూపించండి అయా. నమ్మకమైన వారిగా లేవనెత్తండి. అందరిపై నీ కృప నుంచుతూ మీరు ఇచ్చిన ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలు నెరవేరుస్తున్నామని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమేన్. అమ్మా తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు కర్నూల్ తైలాభిషేక ఆరాధన అడ్రస్ కర్నూల్ YMCA గ్రౌండ్, RS రోడ్, రాస్ థియేటర్ ఎదురుగా,
కర్నూలు. అమ్మా తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్న సికింద్రాబాద్ హైదరాబాద్ తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 2వ తారీఖు నాడు బుధవారం ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్ లో ఆల్ఫా హోటల్ వెనకాల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర జరుగును. సికింద్రాబాద్ హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలారా, ఉదయం ఒక ఆరాధన, అదేవిధంగా ఈవినింగ్ ఒక ఆరాధన జరగబోతుంది. పరిచర్య ద్వారా అనేక మంది జీవితంలో గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి. మీ జీవితంలో అద్భుతం పొందుకోవాలనుకుంటున్నారా? అయితే పరిగెత్తుకుంటూ రండి. సెప్టెంబర్ 2వ తారీఖు ఉదయం 9 గంటలకు బుధవారం. అడ్రస్ ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనకాల. అమ్మా తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు హన్మకొండ తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 3 గురువారం ఉదయం 9 గంటలకు. ఎక్కడనుకుంటున్నారా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, హన్మకొండ. కొత్తగూడెం స్వస్థత ఆరాధన జరగబోతుంది. ప్రతి శనివారం ఉదయం 9 గంటలకు భద్రాద్రి కొత్తగూడెంలో అమ్మా తేజ మినిస్ట్రీస్ నందు అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది. వివరాలకు 9346000100, 7286000071, 7286000072కి కాల్ చేయండి. మరిన్ని వివరాలు తెలుసుకోండి. గాడ్ బ్లెస్ యూ.